15 లక్షల రూపాయలు యావరేజ్ అంటే మొత్తం 40 లక్షలు డిమాండ్ చేస్తే 15 లక్షలు ఇచ్చారట. ఇంకా యావరేజ్గా 20-25 lakhs ఇవ్వాల్సి ఉంటుంది. ఆడి కేవలం అడ్వకేట్ ఫీజు మాత్రమే. సో అడ్వకేట్ ఫీజు ఇవ్వనందుకే మళ్ళీ వాడు ఆ తలాల్ కుటుంబం దగ్గర వెళ్ళి మీరు ఒప్పుకోకండి, ఒప్పుకుంటే నిమిషప్రియ బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఒప్పుకోకండి చెప్పి మళ్ళీ అసలు ఒప్పించింది వాడే, మళ్ళీ ఒప్పుకోవద్దని చెప్పి వాడిని కన్విన్స్ చేసింది వాడే. దీంతో ఆ కుటుంబం వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తానన్నా వద్దంటోంది. ఏకంగా 8 కోట్లు ఇవ్వడం కోసం కూడా మన ప్రభుత్వాలు కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వం అట్ ది సేమ్ టైం క్రౌడ్ ఫండింగ్ రూపంలో కూడా నిమిషప్రియకు సంబంధించి ఆ స్థాయిలో డబ్బులు అందజేసే ప్రయత్నం చాలామంది చేశారు. కానీ ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా కుటుంబం నాకు వద్దనంటుందట. తలాల కుటుంబం వద్దు, నాకు డబ్బులు వద్దు, ఇప్పుడు ఇక నాకు కావాల్సిన నిమిషప్రియ మరణశిక్ష మాత్రమే, దాన్ని ఉరి తీయడం మాత్రమే కావాలి, ఉరిశిక్ష మాత్రమే కావాలి, నాకు డబ్బులు వద్దని రకంగా చాలా కరాకచ్చిగా ఆ కుటుంబం చెప్తోంది. ఏకంగా బహిరంగంగానే తలాల్ మహదీ తమ్ముడు అబ్దుల్ ఫతా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాడట. ఇందుకే మీకు ఎప్పటికప్పుడు నిమిషప్రియ అప్డేట్స్ అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి డెఫినెట్గా భారతదేశం అంతా చింతించాల్సినటువంటి ఒక వార్తనే నేను మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నిమిషప్రియకి అన్ని దారులు మూసుకుపోయి వాయిదా పడడంతో కొంత ఆశలు చిగురించాయి. నిమిషప్రియ ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం బ్లడ్ మనీ. ఆ బ్లడ్ మనీ ద్వారా తను బయటపడుతుందని అంతా భావించాం. కానీ ఇప్పుడు ఆ బ్లడ్ మనీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ తనకి మరణశిక్ష ఖాయంగా కనబడుతోంది. నిమిషప్రియకి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇంతకీ నిమిషప్రియకు సంబంధించి మీరు కామెంట్స్ చేయండి. బికాజ్ నేను ప్రతిసారి కూడా మీకు ఈ వార్త అందించడంలో నా ఒకే ఒక్క ఉద్దేశం, మన భారతీయులు ఇలా తెలిసి తెలియక మనతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేనటువంటి దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడటువంటి చట్టాలలో ఉన్నటువంటి ఆ అంశాలని తెలిసి తెలియక కొంత ఇబ్బందులు పడిపోయి అక్కడే చాలామంది ఇంకా కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు. ఒకసారి మీరు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ బాధితులు అంటుంటారు చూసారా, గల్ఫ్ బాధితులు అంటే ఎవరో కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఏమో ఆశించి డబ్బులు సంపాదించుకొని తన కుటుంబ పోషణ కోసం ఉండాలన్నటువంటి ఆ వ్యక్తులు మొత్తం కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత వీసాలు, పాస్పోర్ట్లు అక్కడ ఉన్నటువంటి దొంగలు లాక్కొని అక్కడ గల్ఫ్ ఉన్నటువంటి ఏజెంట్లు కానివ్వండి అక్కడ ఉన్న వ్యక్తులు లాక్కొని వీరిని కూడా ఊరికనే బయటపడేస్తూ ఉంటారు, వీరితో వెట్టి చాకరీ చేయిస్తూ ఉంటారు. అందుకే ఆ ఉద్దేశంలో భాగంగా నిమిషప్రియ అంశాన్ని మీకు పదే చెప్పడం జరుగుతుంది ఆర్టీవీ. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. ఒకసారి మళ్ళీ నిమిషప్రియకు సంబంధించి ఏం జరిగిందో కొత్తగా చూసేవారికి అర్థం కావాలి కాబట్టి నిమిషప్రియ 2006లో తను నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత సౌదీలో ఉద్యోగం చేయడం కోసం వెళ్ళాను. సౌదీలో ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి 2008లో మళ్ళీ ఇండియాకు వచ్చింది. సో 2006లో తనకు వివాహం అయింది. 2007, 2008 రెండేళ్ల పాటుగా అక్కడే ఉండిపోయింది. తను ఇక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చిన తర్వాత కూతురు పుట్టింది. కూతుర్ని భర్త తల్లి దగ్గర వదిలేసి మళ్ళీ ఈసారి సౌదీ కాకుండా యెమెన్కి వెళ్ళింది. యెమెన్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఇక్కడ కనిపించే ఫోటోలో వ్యక్తి తలాల్. సో తలాల్ సహాయంతో ఒక క్లినిక్ని ఓపెన్ చేసింది. తలాల్ ముందుగా సహాయం చేసినట్టుగానే చేసి మొత్తం తనపైన ఆ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తలాలే ఒక రకంగా క్లినిక్కి ఓనర్, కానీ నిమిషప్రియ అందులో పనిచేసే వ్యక్తి మాత్రమే, కానీ పేరుకు మాత్రమే పార్ట్నర్స్. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుకి ఇలా బాగానే సాగినప్పటికీ 2015-14 ఆ సంవత్సరానికి వచ్చేసరికి నిమిషప్రియ పూర్తిగా తలాల్ చేత అనేక రకాలుగా బాధించబడింది. తలాల్ ఏకంగా నిమిషప్రియకి మత్తు మందులు ఇచ్చి అనేక సార్లు తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, అనేక సార్లు అత్యాచారాలు చేశాడు. ఏకంగా నా భార్యగా ఉండిపో అంటూ కూడా నిమిషప్రియని వేధిస్తూ ఉండేవాడు, తనని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు, రకరకాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో 2017లో తన పాస్పోర్ట్ని అన్నిటి మొత్తం దాచేసుకొని తన ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని నిమిషప్రియ గ్రహించి తనకున్నటువంటి ఆలోచన మేరకి తలాల్ నుంచి బయటపడాలని చెప్పి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. మత్తులో కూరికిపోతుండగా నేను అక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు అని ఒక ఆలోచన చేసింది. అంతలోనే అది కాస్త ఓవర్ డోస్గా మారిపోయి తలాల్ హతమయ్యాడు, తలాల్ మరణించాడు. ఆ మరణించినటువంటి ఆ మృతదేహాన్ని తీసుకొని ఒక ట్యాంక్లో పడేసి కొన్ని రోజుల పాటుగా ఉంచేసింది ఆ ట్యాంక్లోనే. ఆ తర్వాత ఆ తలాల్ కుటుంబం వెతకసాగింది. నిమిషప్రియను ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులకు అసలు విషయం బయటపడింది. ఇక్కడ నిమిషప్రియ నిజంగా ఒక రకంగా సెల్ఫ్ డిఫెన్సే. మరి దేశం వెళ్ళి అక్కడ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే డెఫినెట్గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలని ఒక ఆలోచనతో తనకున్నటువంటి ఆలోచన శక్తి మేరకి తను ఒక మత్తు మందే ఇచ్చింది, తనని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ అది కాస్త వికటించి తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనా నిమిషప్రియ ఇప్పుడు 2017లో తనకు మరణశిక్ష విధించారు. జూలై 16, 2025 తనకు మరణశిక్ష ఉండాల్సిన రకంగా అక్కడ న్యాయస్థానం చెప్పడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కొన్ని గంటల్లో తనకి మరణశిక్ష విధించబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మరణశిక్షని వాయిదా వేశారు. అంతలోనే ఇప్పుడు అందరం కూడా ఆశించాం బ్లడ్ మనీ అంటే దియా ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి ఎంతో కొంత అంగీకరింపజేసే విధంగా డబ్బులు అందించి ఆ తర్వాత తను బయటపడాలనే ఒక ఆలోచనతో ఉండి క్షమాభిక్ష
షరియా ప్రకారంగా క్షమాభిక్ష అనేది ఒకే ఒక్క అవకాశం చివరిగా నిమిషప్రియని వదిలేయడం కోసం. సో ఈ సిచ్యువేషన్లో నిమిషప్రియకి అన్ని రకాలుగా ఇప్పుడు మళ్ళీ దారులు మూసుకుపోయినట్టు అయ్యాయి. నిమిషప్రియ ఇచ్చేటువంటి ఆ కంపెన్సేషన్ని, ఆ పరిహారాన్ని ఆ కుటుంబం మళ్ళీ అంగీకరించడం లేదు. 2024 ఒకసారి అంగీకరించినట్టుగా చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ వద్దనే చెప్తోందట. బ్లడ్ మనీ మాకొద్దు, మరణశిక్ష మాత్రమే కావాలని రకంగా చెప్తోందట. సో ప్రస్తుతానికి ఈ అంశం మరింతగా మళ్ళీ చింతించే అంశంగానే ఉంది. నిమిష ఉరిశిక్షకు ప్రధాని మోదీ ఆపలేరా అనంటే 54% మంది ఆపలేరంటున్నారు. సో మిగిలినవారంతా కూడా మరి నిమిష యెమెన్లో పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎస్, లక్ష్మీనారాయణ గారు కామెంట్ చేశారు, నిమిషప్రియ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిందండి. అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ నేషనలిస్ట్. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమిషప్రియం లాక్ అయ్యేది. కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తనపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తలాల మీద. బికాస్ వాడు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అట్ ద సేమ్ టైం వాడు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఉపయోగించి నిమిషప్రియకు సంబంధించిన క్లినిక్ని ఓపెన్ చేశాడు. ఏం జరిగినా నిమిషప్రియ లాక్ అవ్వడం గ్యారంటీ. వాడు అంతలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు. అక్కడ నేషనలిస్ట్ వాడు, అక్కడి జాతీయుడు. లక్ష్మీనారాయణ గారు వెంటనే కంప్లైంట్ ఇచ్చింది తను, కానీ కంప్లైంట్కి ఏం ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ఫోర్జెడ్ డాక్యుమెంట్స్తోని క్లినిక్ ఓపెన్ చేయడం కోసం తలాల్ ఈ రకంగా వ్యవహరించడం కాకుండా తన పాస్పోర్ట్ని, వీసాని మొత్తాన్ని లాగేసుకున్నాడు. తనకు నో ఆప్షన్. వాడికి లొంగిపోవాలి, లేదంటే పారిపోయి రావాలి, వీసాలు పాస్పోర్ట్ తీసుకొని అక్కడ నుంచి జంప్ అయిపోవాలి తప్ప నో ఆప్షన్గా ఉండిపోయింది. సో ప్రస్తుతానికి నిమిషప్రియ ఘటనలో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిమిషప్రియ బ్లడ్ మనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు కుటుంబం అంగీకరించనటువంటి విషయాన్ని చెప్తోంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఒకే ఒక అవకాశం ఉండేది, బ్లడ్ మనీ, దియా. ఆ డబ్బులు ఆ కుటుంబాన్ని కనుక అంగీకరింపజేస్తే వీళ్ళందరికీ కూడా ఈ నిమిషప్రియకి క్షమాభిక్ష రూపంలో బయటకు వచ్చేది, ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది తనకు సంబంధించి ఈ ఘటనలో నిమిషప్రియ అంశంలో ఏం జరగబోతుంది? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆమె మరణ శిక్షకు సంబంధించినటువంటిది వాయిదా వేసినప్పటికీ అక్కడ యెమెన్ ప్రభుత్వం కుటుంబం ఒప్పుకోకపోవడంతో బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య